కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. పల్నాడు జిల్లా సత్తనపల్లి రెండు ప్రసిద్ధి చెందిన గుళ్లలో స్టోరీ జరగడం జరిగింది. ఇప్పుడే మనకు మన ఆర్డీఓ గారు రమణాకాంత్ రెడ్డి గారు రెండు గుళ్ల మీద కలిపి ఒక 50-60 వేల రూపాయలు నగదు అపహరణ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. దుండగులు ఈ చలికాలం కావటం వల్ల వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి రాత్రిపూట రెండు గుళ్లను టార్గెట్ చేసి సత్తనపల్లి పట్టణంలో నిత్యం శివాలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి. నిత్యం రద్దీగా ఉంటారు. దానికోసం వేణుగోపాల స్వామి గుడి ఈ రెండు టెంపుల్ ని టార్గెట్ చేసి కట్టర్లతో రాత్రిపూట వచ్చి దీన్ని దండుకోవడం జరిగింది. పట్టణ సిఐ వారు అలాగే మన ఎంఆర్ఓ గారు అలాగే ఆర్డీఓ గారు వీళ్ళందరూ కలిసి రెండు గుళ్లను పరిశీలించి పోలీసు వారి సహకారంతో క్లూ టీమ్స్ ని రప్పించి వేలిముద్రలు సేకరించి దుండగులను తక్షణమే పట్టుకొని శిక్షిస్తామంటూ సుమన్ టీవీ ద్వారా తెలియపడం జరిగింది. ఆర్డీఓ గారు రమణాకాంత్ రెడ్డి గారు సుమన్ టీవీతో వారి మాటలు. నమస్తే అండి. ఇక్కడ నిన్న సత్తెనపల్లి టౌన్ లో మనకున్న రెండు టెంపుల్స్ ఏవైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉన్న వేణుగోపాల స్వామి మందిరం ఒకటి, అలాగే శివాలయంలో రెండిట్లో కూడా నిన్న నైట్ ఇద్దరు వ్యక్తులు వచ్చి హుండీని కట్ చేసి అందులో ఉన్న నగదు ఏదైతే ఉందో దానితో పరారయ్యారు. సో అది సీసీ కెమెరాస్ అన్నిట్లో కూడా క్లియర్ గా రికార్డ్ అవ్వడం జరిగింది. సుమారుగా 12 గంటల 15 నిమిషాల ఆ ప్రాంతంలో వేణుగోపాల స్వామి టెంపుల్ కి వచ్చి చెక్ చేసుకొని కెమెరాస్ అయితే రికార్డ్ అవుతుందో వాటి కనెక్షన్స్ కట్ చేయడం కానీ వాటిని డైరెక్షన్స్ మార్చడం కానీ చేసి ఆ రెండు హుండీలు ఉంటే అందులో ఒక హుండీని సైడ్ కి జరిపి దాన్ని కట్ చేయడం జరిగింది. రెండో హుండీని డిస్టర్బ్ చేయలేదు. ఆ టైంలో యాక్చువల్ గా వాచ్మెన్ కూడా ఉన్నప్పటికీ మనకి ఇది మెయిన్ రోడ్ పక్కనే అవ్వడం వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. సో అతను ఏదైతే హుండీ కట్ చేశాడో ఆ హుండీ కాకుండా ఇంకో హుండీకి అయితే యాక్చువల్ గా మనకి సైరన్ తో ఉన్న లాక్ కూడా మచ్చబడి ఉంది ఆల్రెడీ గతంలో జరిగిన ఇన్సిడెంట్. ఇది అయిన తర్వాత మనకు శివాలయంలో అరౌండ్ 1 గంట 1:30 ఆ టైంలో అక్కడ కూడా వెళ్ళి అక్కడ ఒక రెండు హుండీల్ని కూడా ఇదే పద్ధతిలో కట్ చేయడం జరిగింది. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు అండ్ క్లూస్ టీమ్ వచ్చారు. వాళ్ళన్ని ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని చూసి ఆ ప్లేసెస్ లో ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, సీసీ కెమెరా రికార్డింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా చూసారు. ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏ టైంలో వచ్చారు, ఏ డైరెక్షన్స్ లో వెళ్ళారు అన్ని కూడా ట్రాక్ చేస్తున్నారు. త్వరలోనే పోలీస్ వీల్ క్యాచర్. ఈ శివాలయం గుడిలో నగదుతో పాటు విలువైన వస్తువులు ఏమన్నా శివాలయంలో అటువంటిది పోలేదండి. నేను ఆల్రెడీ ఎండోమెంట్స్ ఆఫీసర్ తో కూడా మాట్లాడాను. శివాలయంలో కానీ ఇక్కడ కానీ ఓన్లీ హుండీ వరకే కట్ చేశారు. హుండీలో ఏవైతే ఆఫరింగ్స్ ఉన్నాయో అది మనకు తెలియదు. సో ఆ హుండీలో ఉన్న ఆఫరింగ్స్ వరకు పోయాయి. దాదాపు ఇది 2025 8వ నెలలో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ హుండీ 23వ తేదీలో. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఎంతైతే కలెక్ట్ అయి ఉన్నాయో ఆ నగదు అయితే తీసుకెళ్లడం జరిగింది. అంటే మనము ఎగ్జాక్ట్ గా చెప్పలేము. గతంలో ఎవ్రీ 6 months ఒకసారి శివాలయంలో ఉన్న హుండీని ఓపెన్ చేయడం జరిగింది. సో ఆ బేసిస్ మీద ఒక 50,000 దాకా ఉండొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్. అంటే ఇది గత 2-3 years బేస్ చేసుకుని చెప్పడమే కానీ ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు. అందులో రీసెంట్ గా కార్తీక మాసం అయింది కాబట్టి 50,000 వరకు ఉండొచ్చు అని అనుకుంటున్నాం. వేణుగోపాల స్వామి గుడిలో దాదాపు ఒక 5-10,000 అరౌండ్ వరకే ఉంటుంది అనేది ఒక ప్రిలిమినరీ ఎస్టిమేట్ చెప్తాను. రెండు గుళ్ళల్లో కూడా ఎక్కడ కూడా విలువైన వస్తువులు కానీ ఇంకా అంటే హుండీ తప్ప ఇంకెక్కడ కూడా ఏమి తీయడం కానీ ఇంకోటి కానీ జరగదు. 3 years క్రితం ఒకసారి జరిగింది. అది పోలీసు వారు ఎంక్వైరీ చేసి రికవరీ వెండి వస్తువులు దొంగతనం జరిగింది 3 years బ్యాక్. అవి రికవరీ కూడా ఇచ్చారు. సీసీ కెమెరాలు పెట్టించాము, గుండెలకు అలారమ్స్ పెట్టించాము, డోర్స్ లోపల లాక్లు, ఇంటర్నల్ లాక్లు, తర్వాత వెనక హ్యాండిల్స్, ఐరన్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. దేవాలయం లోపల మాత్రం అంతా సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ ఉంది. గుండీలు అనేవి మండపంలో ఉంటాయి, ఓపెన్ ప్లేస్. అందువల్ల దొంగతనం చేయడానికి ఆస్కారం ఏర్పడింది. దేవాలయం, గర్భాలయం, అంతరాలయం కాండగా తలుపులు గాని వాటికి అలారమ్స్ గాని గుండీలు కూడా రీసెంట్ గా ఒకటి తెప్పించాము. అందులో అలారం కూడాను ఏర్పాటు చేశారు. అలారం లాక్ గారికి ఫోన్ చేసిన 30 minutes లోనే వారి సిబ్బందితో దేవాలయానికి ఇచ్చేసి మొత్తం పరిశీలించి వెంటనే క్లూస్ టీమ్ కూడా పిలిపించి దాని ఏలుముద్రలు అవన్నీ కూడాను తీసుకొని దాదాపు అక్కడ 5 hours పోలీసు వారు ఇక్కడే టైం కేటాయించి ఎస్ఐ గారు, సిఐ గారు వారి సిబ్బందితో వచ్చి క్లూస్ టీమ్ తో మొత్తం పరిశీలించి వెళ్ళారు. అది కరెక్ట్ గా అయితే చెప్పలేమండి. పాత రికార్డు ప్రకారం అయితే సార్ చెప్పినట్టు 50 నుంచి 70 ఆ ప్రాంతంలో శివాలయంలో ఉండొచ్చు. వేణుగోపాల స్వామిలో 10,000 ఎగ్జాక్ట్లీ. అంతకన్నా మా పాత రికార్డు ప్రకారం ఇప్పుడు 6 నెలలకు తీస్తా ఉంటే నెలకు ఎంత వస్తుంటది అనేది ఇక్కడ ఎప్పుడు చాలా తక్కువ వస్తుంటుంది. అక్కడ మాత్రము అరౌండ్ ఒక 50 above 80 ఈ మధ్యలో ఉండొచ్చని. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి అచ్చంపేట రోడ్లో శివాలయం పూజారిని సుబ్రహ్మణ్య శర్మ. ఈ రోజు ఉదయం 5:30 దేవాలయంలో ప్రవేశించాను. దేవాలయానికి వచ్చిన తర్వాత అర్చన తర్వాత ఆ హుండీ వైపు చూసి 2 హుండీలు బ్రేక్ అయ్యాయి. తర్వాత ఈవో గారికి ఫోన్ చేసి చెప్పాను. వారు వచ్చి ఇక్కడ నిల్చున్నారు.
పాల్గొన్నారు. అది ఉదయం 7 గంటలకు తెలిసిందండి నాకు. నేను దేవాలయంలో ఉన్నా కదా, బయట విషయాలు పెద్ద తెలియవు. ఉదయం భక్తులు చెప్పారు, గోపాలస్వామి రోడ్డు జరిగింది రాత్రి చెప్పారు, 2 చోట్ల జరిగిందని చెప్పారు. నేను 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడే. ఇంతవరకు ఎప్పుడే ఏం లేవు ఇక్కడ. గతంలో ఎక్కడ ఏం లేవు, ఎక్కడ ఏం జరగలేదు. ఫస్ట్ ఇది మొట్టమొదటి చూస్తున్నాం. ఈ రోజు శివాలయం గుడిలో మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోటిరెడ్డి గారు సుమన్ టీవీతో ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీ స్వామివారి దేవాలయం వేణుగోపాల స్వామి దేవాలయంలో ఎప్పట్లాగా నిన్న రాత్రి అర్చక స్వాములు 8:45కి దేవాలయం తలుపులేసి తాళాలన్నీ వేసుకొని వారు వెళ్లిపోయారు. ఆ సందర్భంలోనే వాచ్మెన్ కూడా దేవాలయానికి వచ్చారు. నేను కూడాను రాత్రి లాయర్ గారిని కలిసి ఆఫీస్ రికార్డు లోపల పెడతానికి దాదాపుగా 11:30కి దేవాలయం కార్యాలయానికి రావడం జరిగింది. అప్పటికి దేవాలయంలో ఎటువంటి అలజడి గాని ఎటువంటి దొంగతనం జరిగిన ఆనవాలు కూడా లేదు. నేను ఆఫీస్ లో రికార్డు పెట్టి యథావిధిగా నేను ఇంటికి వెళ్లిపోయాను. సీసీ కెమెరాలు కూడా అప్పటికి పనిచేస్తూనే ఉన్నాయి. ఉదయం 6 గంటలకి వాచ్మెన్ ఫోన్ చేసి దేవాలయంలో దొంగతనం జరిగిందని తెలియజేశారు. నేను 6:20 కల్లా దేవాలయానికి విచ్చేసి ఉన్నాను. ఆ టయానికి అర్చక స్వామి కూడా దేవాలయానికి వచ్చి ఉన్నారు. ఇద్దరం ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రముఖులతో కలిసి మొత్తం జరిగిన దొంగతనాన్ని పరిశీలించాము. దేవాలయంలో 2 హుండీలు ఉన్నాయి. ఆ 2 హుండీల్లో ఒక హుండీని మాత్రం వెనక బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి భక్తులు సమర్పించిన కానుకలు దొంగతనం చేయడం జరిగింది. అంతకు ముందే కొంత సీసీటీవీలో దేవాలయానికి ఎంటర్ అయినట్టుగా మాత్రం రికార్డ్ అయి ఉంది. అప్పటి నుంచి ఆ సీసీటీవీలన్నీ కూడా బ్రేక్ చేయడము, ఒక పక్కకి యాంగిల్స్ మార్చి వైర్లు కూడా కట్ చేసి ఈ దొంగతనం చేయడం జరిగింది. ఎప్పుడన్నా ఇలాంటి చోరీలకు పాల్పడినట్టుగా హయాంలో మీకు ఏమన్నా? ఒకసారి జరిగిందండి. అది బ్రేక్ ఇంతకు ముందు నేను రాకముందు అప్పుడు వెండి వస్తువులు కూడా తరచుగా దొంగతనం జరిగింది. అవి తర్వాత రికవరీ కూడా అయినాయండి. ఈ దేవస్థానానికి గత 4 సంవత్సరాల క్రితం జరిగినట్లుగా దేవస్థానం రికార్డుల ద్వారా తెలుస్తుంది. దేవస్థానానికి సీసీ కెమెరాలు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. కాకపోతే ఇతను వైర్లన్నీ కూడాను ఒక 3 సీసీ కెమెరాలు వైర్లు కట్ చేశాడు. ఒక 2 కెమెరాల యాంగిల్స్ మార్చి అతను ఈ కార్యక్రమం దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే సార్, దీని మీద మీరు చర్యలు ఏమన్నా పోలీసు వారి సమాచారం ఇచ్చారు? టౌన్ లో చూసిన వెంటనే అవి పరిశీలించి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ ద్వారా తెలియజేశాను. వారికి తర్వాత టౌన్ ఎస్ఐ గారికి సుబ్బారావు గారికి కూడా ఫోన్ ద్వారా మెసేజ్ ఇచ్చాను. ఒక 25 నిమిషంలోనే వారు కూడాను మెసేజ్ ఇచ్చిన ఒక అరగంటలోపే వారు కూడా దేవాలయానికి ఇచ్చేసి వారు కూడా పరిశీలించారు. తదుపరి క్లూస్ టీమ్ ను కూడా పిలిపించారు. అవన్నీ కూడా ఏలుముద్రలు అవన్నీ కూడా తీసుకున్నారు. అక్కడ నుంచి వెంటనే నేను అది జరగగానే శివాలయంలో జరిగిందని తెలిసింది. ఇదే విధంగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సీసీటీవీ ఫుటేజీల్లో ఒకళ్ళే జరిగినట్టు జరుగుతుంది. ఇక్కడ 1:50కి దేవాలయానికి ఎంటర్ అయినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్. వేణుగోపాల స్వామి గారి గుడిలో కూడా చోరీకి జరిగిందన్నారు. ఈ 2 చోరీలు ఒకే రోజు జరిగినాయి. ఒకే రోజు అక్కడ 12:15కి ఎంటర్ అయినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక్కడ 1:45 మనుషులు కూడా వాళ్లే, ఇద్దరే సీసీ కెమెరాలో అర్థమవుతుంది. 12:15కి వేణుగోపాల స్వామి గుడిలో జరిగింది. ఇది 1:49కి సీసీ కెమెరాలు ప్రారీ నుంచి దూకినట్టు కూడా క్లియర్ గా వస్తుంది. అతను తిరిగింది కూడా సీసీటీవీ ఫుటేజీలు కూడా హోమ్ డిపార్ట్మెంట్ వారు పోలీసు వారికి అందించడం జరిగింది. అవన్నీ వాళ్ళు కూడా పరిశీలించడం జరిగింది.